బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్ఎస్ ప్రవీణ్ కు సహా అందరూ సురక్షితంగా భయపడ్డారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చారు. కాగజ్ నగర్ పట్టణంలోని పెద్దగుడి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపివేయక వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త విని బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతినింది. లారీ డ్రైవర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చారు. కాగజ్ నగర్ అసెంబ్లీ పట్టణంలో పెద్దగుడి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపివేయగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త విని బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం స్వల్ప దెబ్బకి తినింది. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.